నమ్మకమనేది మనం కళ్లతో చూడలేకపోయినా అది నిజమని నిరూపించడానికి ఒక బలమైన ఆధారం. ఇది అందరికీ ఉండే లక్షణం కాదు, కాని దేవుడు తన ఆరాధకులందరూ నమ్మకాన్ని కలిగి ఉండటానికి సహాయం చేస్తాడు. మనం దీనికి ఎంత కృతజ్ఞులమో కదా. దేవుడు తన ప్రియ కుమారుడైన యేసును మనందరికోసం ఇచ్చాడు. యేసుపై నమ్మకముంచే ప్రతి ఒక్కరూ తమ పాపాలకు క్షమాపణ పొందుతారు. దీనివల్ల మనం దేవునితో స్నేహం చేయగలుగుతాం. అంతేకాదు, నిరంతరం జీవించడం కూడా సాధ్యపడుతుంది. దేవుడు మనపై ఎంతో దయ చూపించాడు. మనం పాపులమైనప్పటికీ, మరణానికి పాత్రులమైనప్పటికీ మంచి పనులు చేయగల సామర్థ్యం మనకుందని ఆయన గుర్తించాడు. యేసు గురించిన, ఆయనిచ్చిన బలి గురించిన మంచి వార్తను తెలుసుకోవడానికి దేవుడు మనకు సహాయం చేశాడు. అయితే మనం భవిష్యత్తులో నిత్యజీవం పొందాలంటే యేసుపై నమ్మకముంచి ఆయనను అనుసరించాలి. నమ్మకమనేది మన జీవితంలో ఒక దీపం వంటిది. చీకటిలో మనకు దారి చూపేలా, మనకు ధైర్యాన్నిచ్చేలా, మనం ఒంటరిగా లేమని గుర్తు చేసేలా ఉంటుంది. ఈ నమ్మకం ద్వారానే మనం దేవుని ప్రేమను, ఆయన కృపను అనుభవించగలుగుతాం. మనం ఎంత అద్భుతమైన దేవుణ్ణి ఆరాధిస్తున్నామో ఆలోచించండి. ఆయన మన బలహీనతలను చూసినా మనలో ఉన్న మంచిని చూస్తాడు. మనకు క్షమాపణ ఇచ్చి నిత్యజీవం పొందే అవకాశాన్ని కల్పిస్తాడు. ఇదంతా ఆయన మనపై చూపిన అపారమైన ప్రేమకు నిదర్శనం. కాబట్టి మనం యేసుపై మన నమ్మకాన్ని బలపరుచుకుందాం. ఆయన చూపిన మార్గంలో నడుద్దాం. ఆయన ప్రేమను ఇతరులతో పంచుకుందాం. అప్పుడు మనం దేవునితో శాశ్వతమైన స్నేహాన్ని కలిగి ఉంటాం. నిత్యజీవమనే గొప్ప బహుమతిని పొందుతాం.